నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలో గల అలీసాగర్ చెరువులోకి అధికంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు దిగువన ఉన్న పంటలకు సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో దిగువన ఉన్న గ్రామాల అధికారులకు మరియు మండల సంబంధిత అధికారులకు సమాచారం అందించి ప్రాజెక్టు యొక్క గేట్లను ఎత్తి చెరువులోనికి నీటిని దిగువకు విడుదల చేస్తామని, ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ఈ భారీ వర్షాలు అదుపులోకి వచ్చే వరకు ఎల్లవేళలా సంబంధిత అధికారులు సిబ్బంది తో కలిసి పర్యవేక్షణలో ఉండి తగిన చర్యలు జాగ్రత్తలు చేపడతామని తెలిపారు. అలీసాగర్ నిజాం సాగర్ కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది. దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి 304, అంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 1296, అంటే 1299.6. దానికి కరస్పాండెంట్గా 304 MCFD. అయితే ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చేసి మనకు 1297.6 ఉంది. దానికి కరస్పాండింగ్ కెపాసిటీ వచ్చేసి 237. మనం ముందెందుకు ఇట్స్ పెడుతున్నామంటే ఫుల్ రిజర్వ్ అయిన తర్వాత లేపాలి, కానీ ఫుల్ లెవెల్ వస్తే 3 గేట్లు లేపాల్సి వస్తుంది. పైన ఇన్ఫ్లో మనకు దాదాపు 850 క్యూసెక్స్ ఉన్నాయి. మనం 300 క్యూసెక్స్ మెల్లమెల్ల డిశ్చార్జ్ చేస్తున్నాము. కింద పొలాలు ఏమి ఉండకుండా తక్కువ ఉన్నప్పుడే మెల్లమెల్ల ఒక గేట్లు వేసి చెప్తున్నాం అన్నట్టు. ఇది అంతా మన ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరి కింద రైతులకు, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీసీలు అందరూ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.